ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ వాళ్ళు సీత కోసం వెళ్లి చాలా సేపైంది. సీత దొరికిందో లేదో ఒకసారి రామ్ కి ఫోన్ చేసి కనుక్కో అన్నయ్య. సీత దొరుకుంటుందంటావా మహా? దాని శవం దొరుకుంటుంది. నాకు వాళ్ళు తప్పించుకుని ఉంటారు కదా, లేదంటే మనం దొరికిపోతాం. హలో డాడీ. హలో రామ్, సీత దొరికిందా? దొరికింది డాడీ, అవుట్ ఆఫ్ డేంజర్. ఇంటికి వస్తున్నారు కదా రామ్? సీత కాస్త వీక్గా ఉంది డాడీ, ఒకసారి హాస్పిటల్లో చూపించి తీసుకొస్తాం. మీరేం కంగారు పడకండి. సరే రామ్, త్వరగా రండి. ఓకే డాడీ. సీతమ్మ సేఫ్. Sir, congrats, sir. You too, congrats, Trilok. Thank you, sir. Thank you. Team Andraki, congrats. Well done, boys. Good job. థ్యాంక్ యూ సార్. ఈ శుభ సందర్భంగా మనకి సాయం చేసిన పోలీసులందరికీ నోరు తీపి చేయాలి. నేను వెళ్లి స్వీట్స్ తెస్తానన్నయ్య. తీసుకోండి సార్, తీసుకోండి. Operation success, sir. Sure, sir. Thank you, sir. 24 hours లోపు కేసు సాల్వ్ చేసినందుకు డిఐజీ సార్ మనందరినీ అప్రిషియేట్ చేశారు. త్రిలోక్, Thank you, sir. కిడ్నాపర్స్ని పట్టుకున్నారా అని డిఐజీ సార్ అడిగారు. ఒకసారి నార్సింగ్ ఎస్ఐకి ఫోన్ చేయి. Oh, okay, sir. హలో సార్. కిడ్నాపర్స్ని పట్టుకున్నారా? లేదు సార్, తప్పించుకొని పారిపోయారు. అలా ఎలా పారిపోయారు? వాళ్ళని ఐడెంటిఫై చేశారా? నో సార్, ఫేసులు గుర్తుపట్టకుండా కర్చీఫ్లు కట్టుకున్నారు. ఏవైనా క్లూస్ దొరికాయా? స్పాట్లో వెతకాలి సార్. వెంటనే స్పాట్కి వెళ్ళండి అయ్యా. ఏ ఒక్క ఎవిడెన్స్ ని వదిలిపెట్టకూడదు. కిడ్నాపర్స్ ని త్వరగా పట్టుకోవాలి. ష్యూర్ సార్. క్విక్. డ్రైవర్ పోనీ. కిడ్నాపర్స్ మిస్ అయ్యారట సార్. వాళ్ళ ఫేసులు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారట. పోలీసుల దగ్గర నుంచి పారిపోయారు అంటే వాళ్ళు పెద్ద ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. సారీ జనార్దన్ గారు, కిడ్నాపర్స్ తప్పించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మిస్ అయినా త్వరలోనే పట్టుకుంటాం. ఇట్స్ ఓకే ఏసీపీ గారు, మా సీత సేఫ్గా బయటపడింది. అది చాలు మాకు. చాలదన్నయ్య, ఆ కిడ్నాపర్స్ ఎవరో తేలాలి. వాళ్ళ వెనక ఎవరున్నారో తెలియాలి. ఎలాగైనా పట్టుకోండి. వాళ్ళు దొరికితే చాలా విషయాలు తెలుస్తాయి. షూర్, ఆ ప్రయత్నంలోనే ఉంటాం. ఇక మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన హెల్ప్ మర్చిపోలేను. ఇది హెల్ప్ కాదు సార్, మా డ్యూటీ. ఇక వెళ్ళొస్తాం సార్. మహాలక్ష్మి గారు, ఉంటాను మరి. ఏంటి మహా ఇలా జరిగింది? ఈ రోజు కన్ఫర్మ్ గా ఆ సీత చేస్తుంది అనుకుంటే ప్రాణాలతో బయటపడింది.
అదే నాకు డిసప్పాయింటింగ్గా ఉంది. గుడ్డిలో మెల్లలా నాగు వాళ్ళు పోలీసులకి దొరకలేదు, అందుకు రిలీఫ్గా ఉంది. ఆ. కానీ కాసేపట్లో ఆ సీత ఇంటికొస్తుంది. ఆల్రెడీ రామ్ మన మీద కోపంగా ఉన్నాడు. సీతకు మన మీద డౌట్ వచ్చిందంటే మన పరిస్థితి ఏంటి? దానికి డౌట్ వస్తే మాత్రం మనమే చేశామనడానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే రామ్ నమ్మడు. ప్రీతి ఉషలు తనని ఎందుకు వదిలేశారని ఆ సీత నిలదీస్తే అదసలే మామూలుది కాదు. మాటలతోనే పెద్ద లాయర్లా సాక్ష్యాలను బయటికి లాగుతుంది. అది లాయర్ అయితే నేను జడ్జిని. దాని దగ్గర ఎన్ని ఎవిడెన్సులున్నా తీర్పు ఇచ్చేది నేనే. ఏంటి మేడం, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఆ, మీరింకా వెళ్ళలేదా సిఐ గారు? మీతో 2 మాటలు మాట్లాడి వెళ్దామని మా ఏసీపీ గారిని బెటాలియన్ని పంపించేసి వస్తున్నాను. కానీ మీరేమో ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఆ టెన్షన్ ఏం లేదు సిఐ గారు. మా సీత సేఫ్ గా దొరికినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మరి మీ కోడల్ని కాపాడినందుకు మాకు నజరానా ఏం లేదా మేడం? ఇందాక స్వీట్ తిన్నారు కదా సిఐ గారు, ఇంకా ఏం కావాలి? అంటే స్వీట్స్తోనే సరిపెడతారా మేడం? సాయానికి ప్రతి సాయం ఉండాలి కదా. మీరు చేసింది సాయం కాదు, డ్యూటీ అని మీరే అన్నారు కదా. నేను డ్యూటీ చేయలేదని మీకు బాగా తెలుసు మేడం. నేను నిజంగా డ్యూటీ చేసుంటే మీరిద్దరూ ఈ పార్టీకి స్టేషన్లో ఉండేవారు. ఐ మీన్, మీ హ్యాండ్ లేకుండా సీత కిడ్నాప్ అయి ఉండదు అని నా డౌట్. ఆ డౌట్ నేను మా ఏసీపీ గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేసుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసుండేవాళ్ళు. ఏంటి బెదిరిస్తున్నారా? లేదు మేడం, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. కిడ్నాపర్స్ ఇప్పుడు తప్పించుకున్నా ఏదో ఒకరోజు దొరుకుతారు. ఆ రోజు వాళ్ళు నోరు విప్పితే మీ గుట్టు బయటపడుతుందేమో ఆలోచించుకోండి. అప్పుడు నేను ఏమీ చేయలేనని ఇప్పుడే చెప్తున్నాను. బీ కేర్ఫుల్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ సిఐ గారు. మేమేం చేయలేదు, మాకేం భయం లేదు. ఓకే మేడం, మీ కాన్ఫిడెన్స్కి ఒక సెల్యూట్. వెళ్ళొస్తాను. ఏంటి మహా, ఆ సిఐ గారు ఏదేదో అంటున్నారు? వాడొక జిత్తులు మారి నక్క. మన దగ్గర డబ్బులు లాగడానికి సీతని మనమే కిడ్నాప్ చేయించాము అని గాలిలో బాణాలు వేస్తున్నాడు. మరి ఒక 50 ఓ 1,00,000 వాడి మొహాన్ని కొట్టుండొచ్చు కదా. వాడికి డబ్బులిస్తే మనమే సీతని కిడ్నాప్ చేయించామని కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. ఈ పోలీసుల్ని నమ్మకూడదు. మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, సడన్ గా సిన్సియర్ అయిపోయి మనల్ని అరెస్ట్ చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.